ఈ ఖాళీ స్థలంలో నేను 4 గోడలు కట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గది ఏర్పడింది. ఈ గది ఖాళీ స్థలం కంటే భిన్నం కాదు, ఖాళీ స్థలమే కదా. మరి ఖాళీ స్థలమే అయితే అక్కడ అంత వెలుతురుంది, ఇక్కడ ఇంత చీకటి ఎందుకుంది? ఈ చీకటికి కారణం ఈ గోడలు. దీన్ని హాల్ అంటున్నాను, అది ఖాళీ స్థలము అంటున్నాను. ఇప్పుడు హాలు యథార్థమా, హాలు అబద్ధమా? హాలుగా నీకు కనపడుతుంది, అది ఖాళీ స్థలం. ఆ ఖాళీ స్థలం పేరు హాల్. ఈ హాలు ఇది జీవాత్మ. ఇప్పుడు పరమాత్మలో కలవాలి. ఇప్పుడు దీన్ని తీసి దాంట్లో నేను కలపన. ఎట్లా తీయమంటావు దీన్ని? గోడలు పగలగొట్టేస్తే దీని చీకటి పోతుంది, దీని హాలు పోతుంది, ఈ హాల్ అన్న పేరు పోతుంది. అట్లా నా పంచకోశాలు నేను తీసివేయగలిగితే, తీసివేయడం అంటే పగలగొట్టక్కర్లేదు. ఇప్పుడు ఈ గోడలు పగలగొట్టి నువ్వు హాలు కాదు ఇది ఖాళీ స్థలం అన్నావా? గోడలు పగలగొట్టినట్టుగా నీ మనసులో భావం చేసావు, అప్పుడు ఇదేమైంది? ఖాళీ స్థలమైంది. అప్పుడు ఈ ఖాళీ స్థలంలో చీకటిని నువ్వు పోగొట్టక్కర్లేదు, అసలు చీకటే ఉండదు. అట్లా నీ 5 కోశాలు అడ్డం వేసుకోవడం వల్ల నీకు ఒక ఆత్మ అనేది, జీవాత్మ అనేది ఒకటి ఉన్నది అని అనిపిస్తోంది నాయన. యథార్థంగా జీవాత్మ లేదు. మరి ఉన్నది ఎవరు అంటే తత్ అనేటువంటి ఒక్క పదార్థమే ఉంది. ఆ తత్ అనే పదార్థానికే పరబ్రహ్మము అని పేరు. దానికే ఆత్మ అని గాని పరమాత్మ అని గాని నువ్వు పేరు పెట్టుకోవచ్చు. ఆత్మ దీన్ని అన్నారు కాబట్టి దాన్ని పరమాత్మ అన్నారు. అసలు పరమాత్మ లేడు, ఆత్మ కూడా కాదు దాని పేరు. దాని పేరు ఏమిటి అంటే దానికి పేరే లేదు. మరి దానికి ఏముంది అంటే దానికి లక్షణాలు ఉన్నాయి. కొన్ని లక్షణాలను బట్టి అదొక పదార్థం ఉందని నువ్వు ఒప్పుకోవాలి. ఏంటి ఆ లక్షణాలంటే అది ఉంటుంది, అది ప్రకాశిస్తుంది, అది ఏదో ఒక ఉపయోగానికి వస్తుంది. అదే సత్తు, అదే చిత్తు, అది ఆనందం. అది ఏ పదార్థంలో ఉంటుందో అది బ్రహ్మమే. ఏ పదార్థంలో ఉంటే అదే బ్రహ్మము. అన్ని పదార్థాల్లో అది ఉంటున్నది. అది లేకుండా ఉన్న పదార్థమే లేదు. అది ఉండకపోతే పదార్థం కనిపించనే కనిపించదు ఆ పదార్థంలో. అందుకే అప్పుడు చెప్తాడు అన్నమాట నీకు, నాయన ఏ తస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్ని ఆపస్సు అని చెప్పారు కదా, అభ్య పృథ్వీ అని. ఆత్మలో నుంచి ఆకాశం వచ్చింది అని నీకు చెప్పగానే గురువు గారు ఆత్మలో నుంచి ఆకాశం రావాలంటే ఈ ఆకాశం ఉన్న చోట ఒకటి ఖాళీగా ఉంటే కదా అందులోంచి ఇందులోకి రావాలి. నా దగ్గర ఒక బాటిల్ ఉంది, బాటిల్ నిండా నూనె ఉంది, బాటిల్లో నుంచి నూనె ఉంచాను అన్నాను అనుకో. నేను వంచాలంటే ఇక్కడ ఖాళీ గ్లాస్ ఉండాలి. నాకు ఖాళీ గ్లాస్ ఉంటేనే బాటిల్లోది కింద పడుతుంది. మొత్తం బాటిల్ నిండా నూనె ఉంటే ఆ నూనె నేను ఎటు ఉంచినా కూడా ఏమవుతుంది? అందులోనే ఉంటుంది. నేను కిందికి తిప్పినా, మీదికి తిప్పినా, పక్కకు తిప్పినా, అట్లా ఆత్మ అంతటా నిండి ఉంటే ఆత్మనః ఆకాశ సంభూత అని ఆకాశం పుట్టడానికి నాకు ఉండడానికి చోటేది? ఆకాశం రావడానికి వీల్లేదు కదా. ఆకాశం వస్తే కదా వాయువు రావాలి. దాంట్లో ఏం చెప్తున్నాడంటే నాయన అట్లా దాని నుండి పుట్టిందని అనవాకు. నీ మనస్సులో, నీ మనస్సు ఉంది కదా, అది దేని మీద ఆధారంగా ఉంది? నీ మీదే ఆధారంగా ఉంది. నువ్వు ఉంటే నీ మనస్సు ఉంది. మనస్సు ఒక చోట, నువ్వు ఒక చోట ఉన్నావా? ఇప్పుడు నీ మనస్సుగా ఉన్నది ఎవరు? నీవే. నువ్వే నీ మనస్సుగా ఉన్నావు, నువ్వే నీ బుద్ధిగా ఉన్నావు, నువ్వే నీ ఇంద్రియాలుగా ఉన్నావు, నువ్వే నీ శరీరంగా ఉన్నావు. అంటే నీ శరీరం అంతా నువ్వే. లేదండి నాకు గుండెలోనే నేనున్నాను, ఇక్కడ ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడ లేను అంటే నీ శరీరం అంతటా నువ్వే ఉన్నావు. అంటే నువ్వు వేరు, నీ శరీరం వేరు కాదు.
నీ శరీరం ఈ గదంతా హాలే ఉంది, ఈ హాల్ అంతా ఈ ఖాళీ స్థలంలోనే ఉంది. ఇప్పుడు ఖాళీ స్థలం వేరుగా, గది వేరుగా, హాల్ వేరుగా నాకు కనపడుతోందా? ఏదైతే ఖాళీ స్థలమో అదే గది, అదే హాల్. నేను హాల్ చూసినప్పుడు నాకు ఖాళీ స్థలం కనిపించటల్లా, నేను గది చూసినప్పుడు నాకు హాల్ కనిపించటల్లా కదా. నేను ఖాళీ స్థలం చూసినప్పుడు నాకు ఇల్లు కనిపించటల్లా, నేను స్థూలం చూసినప్పుడు నాకు ఆత్మ కనిపించటల్లా, నేను సూక్ష్మం చూసినప్పుడు నాకు ఆత్మ కనిపించటల్లా, నేను కారణం చూసినప్పుడు నాకు ఆత్మ కనిపించటల్లా, నేను ఆత్మనే అయినప్పుడు నాకు ఈ మూడు కనిపించటల్లా. ఈ మూడు వేరే లేవు. మీరు అర్థం చేసుకోవాల్సింది అది. ఇక్కడ మీకు అర్థమైందా అమ్మా? వేరుగా లేవు, ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి అట్లా 3, 4, 10 ఎందుకు అవుతున్నది అంటే, మా గురుదేవుడు మాకు చెప్పింది, మీ పిల్లలు ఆడుకుంటూ నీకు సమాధానం చెబుతారని. మా పిల్లలు ఆడుకుంటూ నాకు దీనికి జవాబు చెప్తారు. 4 ఉన్నాయని మీరే చెప్తున్నారు, నిజంగా 4 లేవు, ఒకటే ఉందని చెప్తున్నారు. ఓన్లీ ఒకదాన్ని ఒకటి. ఇప్పుడు అన్నమయ కోశంలో ప్రాణమయం ఉంది, ప్రాణమయ కోశంలో మనోమయం ఉంది. మీకు ఒకప్పుడు అట్లే చెప్పాం కదా, ఇప్పుడు అది నిజం కాదని చెబుతున్నాం. వేదాంతం ఏమిటి అంటే ఒకటి చెబుతుందిట, నీకు బాగా నమ్మిస్తుందిట, వెంటనే అది కాదని చెబుతుందిట. అది ఎందుకు కాదో మళ్ళీ రీజనింగ్ ఇచ్చి నేను నమ్మిస్తుందిట. ఎప్పటి వరకు నువ్వెవరో నీకు తెలిసేవారు. ఏమ్మా? అందుకని ఇంతకుముందు ఏమంది నాయన, ఈ స్థూలం కనబడుతోంది, దీని లోపల ఒక సూక్ష్మం ఉంది, దీని లోపల ఒక కారణం ఉంది. పాపం శిష్యుడు చాలా అమాయకుడు, వాడికి ఈ అడగాలను కూడా తెలియదు. అవునా నమ్ముతాడు. ఇదేమో స్థూలము, జాగ్రత్త అవస్థలో నువ్వు వ్యవహారం చేస్తున్నావు అంటే, జాగ్రత్త అవస్థ నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్న కాలంలో నువ్వు స్వప్నావస్థను ఎక్స్పీరియన్స్ చేయలేవు. స్వప్నాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న కాలంలో జాగ్రత్త అవస్థని, సుషుప్తిని కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేవు. సుషుప్తిని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్న కాలంలో జాగ్రత్త స్వప్న సమాధులు లేవు నీకు. సమాధిని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఈ 3 ఉండవు. మరి ఇవి ఒకదానిలో ఒకటి ఉన్నాయని నేను ఎట్లా చెప్పను? తప్పు కదా. అంటే ఆ లెవెల్లో అంతే చెప్తేనే నీకు అర్థం అవుతుంది. ఇప్పుడు నీకు అట్లా అర్థమవుతోంది. అంటే ఇవి 4 ఒకదానిలో ఒకటి ఉండేవి కావు. ఈ 4కి కలిసి ఒకటే పేరు, ఒకటే రూపం. ఇది ఉన్నప్పుడు అది ఉండదు, అది ఉన్నప్పుడు ఇది ఉండదు. అంటే ఏమిటి? వీళ్ళందరూ ఏమవుతున్నారు? ఇన్ని లేవు, ఒకటే ఉంది. ఆ ఒకటే ఆ రకంగా నీకు ఆ ఒకదానికి నేను ఆత్మ అని పేరు పెట్టుకున్నాను, బ్రహ్మన్ అని పేరు పెట్టుకున్నాను. నీ ఇష్టం ఇంకో పేరు పెట్టుకుంటా అంటే నువ్వు పెట్టుకో, నాకు అభ్యంతరం అయితే లేదు. అయితే వాడికి రూపం తగిలించి, వేషం తగిలించి, నామం తగిలించి, వాడికి కర్మ తగిలించి చేస్తే తప్పు. వాడు ఇది చేస్తే నాకు ఇది చేస్తే అట్లా చేస్తే వాడు కూడా నీలాంటి పార్షియాలిటీ ఉన్నవాడే ఉంటాడు. నువ్వు 100 కొబ్బరికాయలు కొడతాను, నాకు పని చేసి పెట్టు అని అడిగావు వాడిని, వాడు నీకు చేసి పెట్టాడు. నాకు 100 కొబ్బరికాయలకు డబ్బులు లేవు అంటే వాడు నా పని మానిపించేసి నాకేమో నష్టం కలిగించి నీకు లాభం కలిగించాలి కదా. అప్పుడు వాడు దేవుడు అవుతాడా? దేవుడైన వాడు అట్లా చేయొచ్చునా? దేవుడు కాదు. అట్లా చేస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు, భావించుకుంటున్నావు. వాడు అట్లా చేసినట్టు నువ్వు భ్రమపడుతున్నావు. జగద్భ్రమ ఎట్లాడుతో నీకు ఆ భ్రమ కూడా అట్లాడింది. నువ్వు భ్రమపడడం కాక ఇంకో 10 మందిని ఆ భ్రమలో దించుతున్నావు. ఆలోచించు. పిచ్చి ఆలోచన రాగానే నిజంగా నువ్వు వేదాంతమే వింటుంటే ఏమిటో నాకు ఇలాంటి ఆలోచన మళ్ళీ వచ్చింది అని దాన్ని ఖండించుకోవటం నేర్చుకో. లేదు వాడు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటే వాడికి పని అయింది. వేదాంతమే అమ్మ, ఇది
ఇంకెందుకు వేదాంతం వేదాంతం అయిన కాడికి ఇక్కడ మైకులు ఒక్కర్లేదు, ఈ దండగా ఈ గంటలు గంటలు మన బోధ. ఇది నువ్వు జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే నీకు లాభం. కానీ అదే ఆత్మ తెలిసినప్పుడు నీకు ఇంకో శరీరం లేదు. సమాధి వచ్చినప్పుడు ఈ మూడు లేవు. నాకు ఖాళీ స్థలమే కావాలంటే హాల్ లేదు, గది లేదు. నాకు గది కావాలంటే ఖాళీ స్థలం లేదు. నాకు హాల్ కావాలి అనుకుంటే ఖాళీ స్థలం ఉండడానికి వీల్లేదు. ఏదో ఒకటే ఉంటుంది. ఒకటే ఉంటుంది అంటే అక్కడ ఒకటే ఉంది అసలు. అది ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దానిగా వ్యవహారం జరుగుతోంది అంతే, అంతకంటే ఇంకేం కాలేదు. అట్లా స్థూల సూక్ష్మ కారణాలని ఇన్ని లేవు నీకు. ఒక్క ఆత్మే ఉంది. అప్పుడు కూడా ఆత్మే పనిచేస్తోంది. ఎందుకంటే నీ కళని జరపాలంటే వాడు ఎవడో పెట్టుకుంటారు చూడు, పిల్లలు ఆడుకుంటూ ఉంటారే ఆ సెల్ ఫోన్లలో ఇటు తిప్పి ఇట్లా జరిపి బొమ్మలు తిప్పుతూ ఉంటారు. టచ్ స్క్రీన్ లో ఏదో వస్తుంటుంది. నువ్వు నీ శరీరంతో నీ బలంతో నీ దాని మీద పెడితే నీ శక్తి దమంతో నడుస్తోంది. కానీ అది దాన్ని నువ్వు ఇట్లాగే పెడితే అట్లనే ఉంటానంటుంది. అదేం బొమ్మలు కదల్చటల్లా, కదిలిస్తున్నవాడు నువ్వే. నువ్వు చెయ్యి కదిలిస్తున్నావు, కదిలిస్తుంటే అది కదులుతోంది. నువ్వు అలాగే నీ కర్మతో దాన్ని కదిలిస్తున్నావు. దాని ప్రకారం మళ్ళీ నువ్వు జన్మకు వస్తున్నావు. నువ్వు ఆలోచించు. 4 అవస్థలు నిజంగా నీకు లేవంటానికి గురుదేవులు మాకు చెప్పేవారు. నీ పిల్లలే నీకు చెప్తారని చెప్పారు కదా. మా పిల్లలు ఆడుకుంటుంటే నేను చూస్తూ ఉండేదాన్ని. వీళ్ళు ఎట్లరా, వాళ్ళు ఎటు చెప్తారు, వాళ్ళు వేదాంతం చెప్పడం ఏమిటి నాకు. ఆ పిల్లలంటే ఎంత వాళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు 7 ఏళ్ళు 3 ఏళ్ళు అట్టాడి పిల్లలు. వాళ్ళు నీకు వేదాంతం చెబుతారంటారు గురువు గారు. వీళ్ళు నాకేమిటి, వాళ్ళకి వేదాంతం అంటే ఏమిటో కూడా తెలియదు. మరి వాళ్ళు ఎట్లా వేదాంతం చెబుతారా అని నేను ఆశ్చర్యపోయేదాన్ని, చూస్తూ ఉండేదాన్ని. నాకు అట్లా చాలా చెప్పారు మా గురువు గారు. మా పిల్లలతో చాలా చెప్పించారు కూడా. ఏం లేదు. ఒక రోజున ఏమైంది అంటే, ఈ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. అది ఆ రోజు 2కో 3కోనే వాళ్ళకి వదిలేశారు. 4:30 వరకు స్కూల్ పెట్టుకోరు. ఎందుకు వదిలేశారు అని తెలియదు. ఏదో పని ఉంటుంది వాళ్ళకి. నేను ఆ రోజు సెలవు పెట్టుకున్నా. నాకు ఇన్ని కట్టలు పేపర్లు ఉన్నాయి, దిద్దుకోవడానికి నేను కూర్చున్నా. వీళ్ళు ఎవరు లేరు కదా, నా పని ఏదో చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. వీళ్ళందరూ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళదాన్ని వాళ్ళే ఆడుకుంటున్నారు. హాల్లో అన్ని కుర్చీలు వరుసగా కూర్చోబెట్టేశారు. కుర్చీలన్నింటినీ దగ్గర, అన్ని ఇట్లా దూరంగా ఉంటాయి కదా, వాటన్నిటినీ దగ్గరికి లాగుతారు. వాళ్ళంతా స్టూడెంట్, వీళ్ళు టీచర్లు. ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళు క్లాస్ టీచర్లు వస్తారు. వీళ్ళ చేతిలో ఓ బెత్తం. వీడిని స్టాండప్ అనేది వాళ్ళు ఏదో చదువుతున్నారు. వాళ్ళ టీచర్ అక్కడ ఏం చదువుతుందో వీళ్ళు అవే చదువుతున్నారు. ఈ పిల్లలకి ఒక కర్ర పెట్టి వాడిని కొడుతున్నారు. ఎవరిని, ఆ కుర్చీలన్నీ, ఇంట్లో ఉన్న కుర్చీలన్నింటినీ తీసి వరుసను పెట్టేశారు. 2 వరుసలు వాటిని కొడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు టీచర్ ఎప్పుడైనారు, ఎప్పుడు వీళ్ళు గ్రాడ్యుయేషన్ చేశారు, ఎప్పుడు వీళ్ళు బీఈడీ చేశారు, ఏం చేయలే. ఏ గవర్నమెంటో, ఏ స్కూలో, ఏ కరస్పాండెంటో వీళ్ళని అపాయింట్ చేశాడు, ఏం కాలేదు. మరి ఏమైనారు వాళ్ళు? వాళ్ళ టీచర్ కాదందామా? వాళ్ళ ఆ క్షణంలో వాళ్ళ టీచర్. ఏం చేస్తున్నావు, ఏంటి ఆ కుర్చీలు ఎట్లా కొడుతున్నావు అని అడుగుతాం అనుకో, వాడు పాఠం వింటలేదు. వాడు ఎవడో ఒక మనిషి, వాడు వింటలేదు. ఈ కర్ర పెట్టి వాడిని కొడుతున్నా. పిల్లలందరూ ఆడతారు, మీరు చూడండి. అంటే ఆ పిల్ల ఏమన్నా మారిందా అంటే, ఆ పిల్ల పిల్లగానే ఉంది, ఏం మారలే. కానీ అది టీచర్ అయిపోయింది. అంటే టీచర్ భావంతో భావితుడైనాడు. నువ్వు ఆ భావంతో భావితుడు అయిపోయినావు. నీకు ఆ వేషం కూడా అక్కర్లేదు. అరుణ్ గోవిలన్నా రాముడి వేషం వేశాడు, ఇక్కడ వేషం కూడా లేదు. అట్లా నువ్వు ఆ శరీరం వదిలిపెట్టేటప్పుడు, ఏ శరీరం, ప్రీవియస్ నా బాడీ వదిలిపెట్టేటప్పుడు, నేను ఇప్పుడు పొందవలసిన శరీరాన్ని గురించి ఆ భావంతో నేను భావితుడిని అయిపోయినాను. అర్థమైందా? ఒక శరీరాన్ని నేను వదిలిపెట్టాను, ఇంకో శరీరాన్ని నేను ధరించాను. ఈ ధరించినప్పుడు నేనేమైనా, ఈ శరీరం ధరించక ముందు
ఈ శరీరంలో నేను ఏ ఏ కర్మలు చెయ్యాలో ఈ భావంతో అప్పుడు భావితుండైనా అక్కడ నేను బ్రహ్మగానే ఉన్నాను. ఇప్పుడు ఆ బ్రహ్మగానే ఉంటూ ఈ భావంతో భావితుడే ఇప్పుడు ఈ శారద అనే శరీరాన్ని ధరించానని చెప్తోంది. నా కూతురు ఎట్లా టీచర్ కాలేదో ఆ పరబ్రహ్మ కూడా శారద కాలేదు, కానీ శారదగా వ్యవహారం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇది శారద అయిపోయిందో ఇది శ్రీధర్కి పెళ్ళాం అవ్వాల్సి వచ్చింది. ఇది బ్రహ్మమే, ఇది కాలేదు అసలు. ఎప్పుడైతే వీడికి పెళ్ళాం అయిందో వీడి వ్యవహారాలన్నీ ఇది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దానికి నేను పరబ్రహ్మను అని తెలిస్తే ఈ వ్యవహారం చెయ్యని దానికి బాగలేదు. వ్యవహారంతో చేసే పాప పుణ్యాలు కానీ దాన్ని అంటాము. అది మీకు అర్థమైందా? మీరు అసలు దేహమే ధరించలేదు. నా కూతురు టీచర్ అవ్వలేదు, అయితే ఆ స్టూడెంట్లను వాళ్ళు స్టూడెంట్లు కాలేదు. ఇది ఇప్పుడు నా పిల్లలు నాకు ఈ పాఠం చెప్పినట్టే కదా. నీ పిల్లలు నీకు పాఠం చెబుతారు అని చెప్తారు కదా. అట్లా నేను అసలు దేహమే ధరించలేదు. దేహం ధరిస్తే నేను పుట్టాను అనాలరా? నేను పుట్టలేదు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు అప్పటికప్పుడే స్కూల్ నుంచి వచ్చి ఇమ్మీడియట్ గా వీళ్ళు కుర్చీలను కూర్చోబెట్టేసి వీళ్ళని వీడి టీచర్ అయిపోయింది, వాళ్ళు పిల్లలు అయిపోయినారు, స్టూడెంట్స్ అయిపోయినారు. అట్లా నువ్వు శరీరాన్ని ధరించావు కానీ యథార్థంగా నువ్వు ధరించలేదు. నువ్వు దేహమే ధరించలేదంటే నువ్వు పుట్టాను అనే మాటే లేదు. నువ్వు పుట్టలేదు కాబట్టి నువ్వు చావు. ఇప్పుడు నాకు చావు పుట్టుకలు ఎట్లా లేకపోతే మనం ఏమంటామంటే మా పరమ గురువు గారు కూడా పెద్ద స్వామి దగ్గరికి వెళ్ళి, గురువు గారు నాకు దేహం చాలించేటప్పుడు మీ దృష్టి భావం ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని. నువ్వు పుడితే కదా నీకు అసలు చావు అనేది వస్తుంది. నేను పుట్టనే లేదరా, అసలు నేను చావును. పుట్టినప్పుడు ఫలానా సంవత్సరం, ఇప్పుడు వచ్చింది ఫలానా సంవత్సరం, అంటే నేను ఇన్నేళ్ళు బతికాను. నేను అన్నవాడిని పుట్టలేదు, నేను చావను, నాకు అసలు వయస్సు లేదు, నాకు అసలు రూపమే లేదు. నీకు రూపంగా కనబడుతోంది. ఆ పిల్ల ఆ క్షణంలో టీచర్ అయింది, నీకు టీచరే అనిపిస్తోంది, దానికి అది టీచరే అనిపిస్తోంది. నువ్వే బయట నుంచి వచ్చి ఏం టీచర్ ఆట ఆడుతున్నావా అంటున్నావు కదా, అంటే దాన్ని టీచర్గా నువ్వు ఒప్పుకుంటున్నావు. అట్లా నా శరీరాన్ని భానుమతిగా మీరు ఒప్పుకుంటున్నారు. ఎందుకు అంటే నేను భానుమతిని అయినాను కాబట్టి. నేను అయినానా కాలేదా అంటానికి మీరు అమ్మ మీరు ఎవరు అని నన్ను ఎవరినో వేరే వాళ్ళు అడిగారు అనుకో, నేను భానుమతి అని చెబుతున్నాను కదా. అహం బ్రహ్మాస్మి అంటలేదు నేను. అంటే ఆ భావంతో ఎంత భావితుందైనానంటే ఎవరైనా అక్కడెక్కడో భానుమతి అని పిలిస్తే, మన ఎప్పుడో టీవీలో అందరూ ఆ భాను అన్న పేరు గల వాళ్ళందరూ వాడు ఎవడో చంపాడు ఎవరు, అదేదో సీరియల్లో కూడా అదొక చెడ్డ క్యారెక్టర్. ఊరి వీళ్ళు నా పేరు ఎంత చెడ్డగా ఉపయోగించుకుంటున్నారు అని నాకు అనిపించింది. నేను ఈ భావంతో ఎంత భావితున్నైనానో, ఎవరో ఏమో పిలవగానే ఆ పేరు నాది అంటే ఎంత భావితున్నైనానో ఆ భావంతో అసలైన నన్ను నేను మర్చిపోయి ఆ పేరు గలవాడుగా చలామణి అవుతున్నాను. నాకు ఆ పేరే లేకపోతే వీళ్ళింట్లో ఉండాల్సిన పనే లేదు నాకు. ఆ భావం పోతే ఆ భావం పోగొట్టుకోమంటున్నాను. ఏ భావం అయితే నువ్వు మరి అప్పుడు ఇప్పుడు తెచ్చుకున్నావు, నువ్వెందుకు తెచ్చుకున్నావు అని ఇప్పుడు నిన్ను కొట్టినా కూడా నీకు అది పోవడానికి వీలేదు. ఇంకా నేను అక్కడికి తీసుకెళ్ళలేదు. ఇక్కడ నిన్ను మార్చడానికి నాకు అవకాశం ఉంది. ఎందుకని నీలో ఉన్నవాడు కూడా నేనే కాబట్టి. నేనేం ఆలోచిస్తున్నానో అది నీ లోపల ఉండి కూడా నేను ఆలోచించగలను. ఏ భావం